అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు. కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు నవరత్నాలు. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? శ్యామలానగర్ 8వ నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం 6 కావచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్ద పెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతూ ఉంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటో వాలాలు. ఏంది సత్యం, రేచలమ్మ గారికి పాలు పోయడానికా అని అడిగాడు జానీ. అవ్వు అన్న, ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు సత్యం. ఏం తిప్పలు సత్యం, మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్లి పోయొచ్చుగా, గేదెను తోలికెళ్ళి ఆవిడ గారి ముందు పిండాలా అన్నాడు జానీ నవ్వుతూ. ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు, తను చూస్తూ ఉండగా పిండాలి అని అంటుంది అన్నాడు సత్యం. నల్ల సత్యము రేచల్ ఇంటి గేట్ తీసుకొని గేదెను లోపలికి తీసుకెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపులు తెరుచుకోలేదు. అమ్మగారు, అమ్మగారు అని తలుపు తట్టాడు. ఎవ్వరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. అమ్మగారు, అమ్మగారు అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు సత్యం. ఎవరూ పలకడం లేదు. ఎవరూ లేరా ఏంది అని అనుకుంటూ బెడ్రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తుటి మడుగులో చచ్చి పడుంది. సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. అమ్మగారిని చంపేశారు అంటూ అరవసాగాడు. శ్యామలానగర్ 8వ నంబర్ వీధి జనంతో నిండిపోయింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియమ్స్ చర్చి ఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్ళకిద్దరు కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలా నగర్. రేచల్ హత్యవార్త తెలియగానే ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు. రేచల్ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువగా లేదు. 10,000 పోయి ఉండొచ్చు అన్నాడు విలియమ్స్. బంగారు నగలు ఏమీ లేవు ఇంట్లో, అంతా లాకర్లో పెట్టామని కూడా చెప్పాడు. రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు ఆ దుర్మార్గులు అని వాపోయారు అంతా. రేచల్కి 60 ఏళ్ళు ఉన్నా చాలా ఆరోగ్యంగా ఉంది మనిషి. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తానే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్లో ఉన్న మొక్కలే ఆ విషయాన్ని చెప్తూ ఉంటాయి. రేచల్కి డైరీ మిల్క్ అంటే ఇష్టం ఉండదు. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవు అని అంటుంది. ఖరీదు ఎక్కువైన ఫ్రెష్ మిల్క్నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు అని పోలీసులకు చెప్పాడు విలియమ్స్. రేచల్ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు పోలీసులు. సార్, రేచల్ హత్య డబ్బు, నగలు దొరుకుతాయని దొంగలు చేశారని నాకేం అనిపించడం లేదు అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఇన్స్పెక్టర్ రంగనాథ్. ఇంకెవరు చేస్తుంటారు? ఆమె భర్త పాస్టర్. ఆయనకు అసలు శత్రువులు ఉంటారా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. ఎందుకుండరు సార్, ఆయనేమన్నా అజాత శత్రువా? నేరాలు డబ్బు కోసం, ఆడవాళ్ల వ్యవహారంలో ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్ అన్నాడు రంగనాథ్. ప్రవీణ్, రంగనాథులు వెళ్లేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులు ఉన్నారు. విలియమ్స్ వాళ్ళను ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. విలియమ్స్ గారు, చెప్పండి, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్య హత్యం చేసేందుకు పగబట్టిన వాళ్ళు అడిగాడు ప్రవీణ్. విలియమ్స్ తల అడ్డంగా ఊపాడు. లేదండి, మాకు అసలు శత్రువులు ఎవ్వరుంటారు అన్నాడు. శత్రువులు బయట ఎక్కడో ఉంటారు అని అనుకోవద్దు సార్, ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య ఆస్తి పంపకాలు జరిగాయని, కొడుకులు కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్.
విలియమ్స్ ఇన్స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్స్పెక్టర్ గారు, నాకిద్దరు కొడుకులు. పెద్దవాడు ఆల్ఫ్రెడ్ డాక్టర్, గుంటూరు జనరల్ హాస్పిటల్లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది కూడా నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనక అగ్రహారంలో ఒక పాత బిల్డింగ్ ఉంది. 1000 గజాల్లో చిన్న చిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగు తనకు రాసివ్వమన్నాడు పెద్దాడు. తను డాక్టర్ గనక ఆ బిల్డింగ్ పగలగొట్టి పెద్ద హాస్పిటల్ కడతాను అన్నాడు పెద్దవాడు. రెంట చింతలిలో ఉన్న 10 ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నవాడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తరఫు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయము అని బలవంతం పెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయం అంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే. అంతు తేలుస్తాను వంటి మాటలు కూడా వాడింది, చెప్పాడు విలియమ్స్. చివరికి ఎలా పరిష్కారం చేశారు అడిగాడు ఇన్స్పెక్టర్. నేను చెప్పినట్టు బిల్డింగు పెద్దవాడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్టు విల్లు రాసి మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేసేస్తాం అని రేచల్ బెదిరించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆల్ఫ్రెడ్ తమ్ముడికి నచ్చజెప్పాడు. మీరిప్పట్లో గుంటూరు రారు, బెంగళూరులో స్థిరపడతారు. అక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు గట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరి సగం పంచుకుందామన్నాడు. హెన్రీ కూడా అన్నమాట విన్నాడు. ఆ బిల్డింగు ఆల్ఫ్రెండ్కి రాసిచ్చాం, చెప్పాడు విలియమ్స్. ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం కదా. దీనికి ఒత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా అన్నాడు ఇన్స్పెక్టర్. కోపం ఉంటే ఉంటుంది, కానీ అత్తను చంపేంత ఉంటుందని నేను అనుకోను అని నిట్టూర్చాడు విలియమ్స్. అయితే దొంగలు చేసిన హత్య అని నమ్ముతారా? నా నమ్మకంతో పనే ఉంది. నేరస్తుణ్ణి ఆ జీసస్ బయటపెడతాడు అని విలియమ్స్ దేవుణ్ణి తలుచుకున్నాడు. మీకు ఒక కూతురు కూడా ఉంది కదా, ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి 10 లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికి అని బిల్లు రాసిచ్చేశాం, చెప్పాడు విలియమ్స్. మీ అల్లుడు ఏం జాబ్ చేస్తున్నాడు? మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకి ఇష్టముండదు. ఏదో బిజినెస్ చేస్తామంటున్నాడు. ప్రస్తుతము ఏటుకూరు రోడ్డులో జన్నింగ్ మిల్లును లీజుకు తీసుకుని నడుపుతున్నాడు, చెప్పాడు విలియమ్స్. జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్స్పెక్టర్ ప్రవీణ్కి పిలిపొచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్ళి ఆయన్ని కలిశాడు. ఇన్స్పెక్టర్ గారు, రేచల్ బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె కుడిచేయి గుప్పిట మూసుకునుంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్ తెరిచి చూస్తే ఈ రింగ్ బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇన్స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది. ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు ఇన్స్పెక్టర్. నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ఇన్స్పెక్టర్, మీకు ఈ రింగ్ ఎక్కడిది అడిగాడు విలియమ్స్. చెప్పండి, ఈ ఉంగరం ఎవరిది ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఈ రింగ్ మా అల్లుడు చార్లెస్ది అన్నాడు. చార్లెస్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. మిస్టర్ చార్లెస్, మీ అత్త రేచల్ని ఎందుకు మర్డర్ చేశారు? కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. మా అత్తను నేను మర్డర్ చేశానా? నో సార్, నో, నేను చేయలేదు, వెళ్ళబోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్. మమ్మల్ని బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు, కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మేముంగరం ఆమె చేతిలోకి వచ్చింది. మీరు అది గమనించలేదు. ఎక్కడో జారిపోయింది అని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీర్వాల్లో డబ్బు తీసుకొని బట్టలను చిందరవందరగా పడేశారు, చెప్పాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తలంచుకొని చెప్పసాగాడు. సార్, మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ, కూతురు పరాయిది. 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసేసాం, ఇంకా మీకిచ్చేదేంది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా సగభాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్ని 2 కొడుకులకు పంచిచ్చారు. నా భార్య కూడా ఇచ్చి ఉంటే పెద్ద బావ మరిది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకిప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే.
చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం అంటే ఎప్పుడు వాళ్ళు పోయాక ఇప్పట్లో పోతారా, ఏ 20 ఏళ్ల తర్వాతో సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం, అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చజెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను చెప్పాడు చార్లెస్. చార్లెస్, మీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కదా. కోర్టుకి వెళ్ళి న్యాయం పొందాల్సింది హత్యలు పరిష్కారమే కావు అన్నాడు ఇన్స్పెక్టర్. చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. నవరత్నాల అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు, కానీ అవే నిన్ను జైలు పాలు చేశాయి అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రవీణ్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వినండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన క్రైమ్ స్టోరీస్, అపరాధ పరిశోధకాలు, ఫ్యామిలీ స్టోరీస్ అన్నీ కూడా తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.